సో ఐదోది వచ్చేసి కస్టమర్ సెలక్షన్. మీరు ఎలాంటి కస్టమర్స్‌కి అమ్మాలనుకుంటున్నారు? కొనే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి? స్టూడెంట్సా? లేకపోతే జాబ్ చేసేవాళ్ళా? లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళా? వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని టార్గెట్ చేయాల్సొస్తది. ఆ ఆడియన్స్ కోసం మీరు వీడియోస్ చేయాల్సొస్తది. వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తారో నేర్చుకొని మీరు ఆ వీడియోస్ చేయాల్సొస్తది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని, యూట్యూబ్ షార్ట్స్‌ని మీరు యాడ్స్‌లో పెట్టేటప్పుడు అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ గ్రూప్, జాబ్ హోల్డ్స్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టడం ద్వారా మీకు అక్కడ రీచ్ బాగొస్తది. మీరు డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయినప్పుడు మీరు ఆర్డర్స్ వ్యూస్ తక్కువ వచ్చినా ఆర్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొన్ని ప్రొడక్ట్స్ కిటీ పార్టీస్‌లో వెళ్తా ఉంటాయి. ఎలా అంటే మీరు తీసుకొచ్చేసి కిటీ పార్టీ మీ ఇంట్లో అరేంజ్ చేసేసి దగ్గరున్న వాళ్ళందరికీ ఒక టీ పార్టీనో అలాంటిది ఇచ్చేసి వాళ్ళకి మీరు ప్రొడక్ట్ అవన్నీ మీరు చూపించడం. ఇది చూడండి, ఇది టేస్ట్ చేయండి, బాగుంటే కొనండి నెక్స్ట్ టైం అని. డ్రెస్సెస్ అయితే చూపించడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం. మీరు ఇంకా బెటర్మెంట్ ఏమైనా చేయాలా చెప్పండి, నెక్స్ట్ టైం చేసి మీకు చూపిస్తానని చెప్పడం. సో దట్ మీ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. కానీ మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్తోనే బిజినెస్ అయిపోద్ది అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కొనరు, చుట్టాలు ఎప్పుడు కొనరు. కస్టమర్స్ అందరూ మీకు తెలియని వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు దూరంగా ఉన్న వాళ్ళే మీ కస్టమర్స్. ఎప్పుడైతే మీరు వాళ్ళని టార్గెట్ చేస్తారో అప్పుడు మీకు మంచి సేల్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఒక కస్టమరే మిగతా బిజినెసెస్కి. సో మీరు వెళ్ళినప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే మీ కస్టమర్స్ కూడా మీ దగ్గర నుంచి మీ ప్రొడక్ట్, మీ సర్వీసెస్ అలానే కావాలనుకుంటారు. సో మీరు ఒక కస్టమర్ లాగా ఆలోచించి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వడానికి ట్రై చేయండి. ఫుడ్ అయితే టేస్ట్, ఫ్యాషన్ అయితే క్వాలిటీ, తక్కువ రేటు లేదా మంచి రేట్లో. మీకు తర్వాత రేట్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కస్టమర్ సెలెక్షన్.